ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం మండలం ఆలమూరు గ్రామంలో నాడు నేడు కింద 1,85,00,000 రూపాయలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరియు ఉయ్యాలవాడ మండల కేంద్రంలో నాడు నేడు కింద 1,85,00,000 రూపాయలతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఏపీ జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి మాట్లాడుతూ ఏదో కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాలు నిర్వహించడం లేదని, పూర్తిగా నిర్మాణమైన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ప్రజలు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, గ్రామ నాయకులు ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఎంతో అభివృద్ధి పరిచిన నాయకులకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఏపీ జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి, జిల్లా ప్రభుత్వ వైద్య శాఖాధికారి వెంకటరమణ, మార్కెట్ యార్డు చైర్మన్ గంధం రాఘవరెడ్డి, గ్రామ వైసీపీ నాయకులు, మండల వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆలగడ్డ తాలూకాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ఎన్నో ఏళ్ల నుంచి ఆలమూరు గ్రామంలో శిథిలావస్థలో ఉన్న హాస్పిటల్ని ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ఈరోజు ఇక్కడ మనం ఒక పిహెచ్సి ఓపెన్ చేసుకోవడం, ఆలమూరులో పిహెచ్సి ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 1,85,00,000 రూపాయలతో ఈ పిహెచ్సి ఓపెన్ చేసి ఇది ఆలమూరు ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఈరోజు ఉయ్యాలవాడ మండలంలో ఒక పిహెచ్సి, అదేవిధంగా మన పాంపల్లెకు రోడ్డు, పాంపల్లె బ్రిడ్జ్ కూడా ఈరోజు ఓపెన్ చేయడం. అంటే పూర్తయిన కార్యక్రమాలు, ఊరికే టెంకాయలు కొట్టి మేము చేసినామనేది కాదు, అమరావతి లాంటివి కాదు, భ్రమరావతిలు కాదు. ఇవి వాస్తవంగా ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొచ్చిన కార్యక్రమాలు ఈరోజు చేసి చూపిస్తున్నాం ప్రజలకు మేము. ఈరోజు ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్తా, ఎన్నో అబద్ధపు మాటలు చెప్పుకుంటా ఈరోజు ఎంతోమంది పగటి వేషగాళ్ళలాగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేసినా జరిగే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలందరూ పూర్తిగా ఈ సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెద్దులుగా నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీలో ఆశీర్వదించాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ ప్రజలకు అందించాల్సిన అన్ని సవ్యంగా ఉన్నాయి, ఎటువంటి కొరత లేదు. కొత్తగా పిఎస్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఈరోజు ముఖ్యంగా ఆలమూరు పిఎస్సి ఒకటి, అలాగే ఉయ్యాలవాడ పిఎస్సి, గౌరవ ఎమ్మెల్యే గారు, మన ఆలగడ్డ ఎమ్మెల్యే గారు, గౌరవ నంద్యాల ఎంపీ గారు, పార్లమెంట్ సభ్యులు మరియు ప్రభాకర్ రెడ్డి గారు అందరూ సమక్షంలో చాలా విజయవంతంగా కొత్త ఆసుపత్రుల్లో దాదాపు 1,20,00,000తో నిర్మితమైనటువంటి ఈ ఆసుపత్రుల్ని ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. ముఖ్యంగా ఈరోజు నుంచి ఈ సేవలు, అన్ని రకాల సేవలు కూడా ఈ కొత్త పిఎస్సి బిల్డింగ్లోకి మారి అన్ని రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. అలాగే డాక్టర్లు, సిబ్బంది అందరూ కూడా ఇక్కడ కంటిన్యూగా ఉండి పనిచేస్తున్నారు. సో ప్రజలకు మరింతగా మెరుగైన అందించడానికి ముఖ్యంగా ఆపరేషన్ థియేటరు, తర్వాత సపరేట్గా అన్ని రకాల ఫెసిలిటీస్, ల్యాబ్ బుక్స్ కానీ, స్టాఫ్ సొల్యూషన్స్ కానీ, అన్ని రకాల వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి చాలా మంచిగా ఉంది. ప్రజలకు మరింతగా మెరుగైన వైద్య సరఫరా చేయడానికి మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, జాయింట్ ఆధ్వర్యంలో వైద్యాలయ అన్ని శాఖల సేవలు చాలా ముందున్నాయి. ప్రజలకు అన్ని రకాల నాణ్యమైన వైద్యం మరియు అన్ని రకాల సేవలు అందించడానికి నిశ్చితంగా. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఇవన్నీ ప్రారంభించారు సార్. ఇప్పుడు మా జిల్లాతో 5 కొత్త టీలు వచ్చాయి. జూపాడు బంగ్లా ఒకటి, అలాగే మనకు ఉయ్యాలవాడ, ఆలమూరు, తర్వాత మనకు వచ్చేసి ముఖ్యంగా కొత్త టీస్ ఓపెన్ చేశాము. సెంటర్స్ ఆలగడ్డలో ఓపెన్ చేశాము. బొక్కానపల్లి పెన్షన్లో ఓపెన్ సెంటర్ చేశాము. విలేజ్ క్లినిక్స్ దాదాపుగా 116 విలేజ్ క్లినిక్స్ పూర్తి కన్స్ట్రక్ట్ స్టార్ట్ అయింది. అవన్నీ కూడా అన్ని రకాల బిల్డింగ్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. అన్ని రకాల ఎక్విప్మెంట్ కావచ్చు, అక్కడ సౌకర్యాలు కావచ్చు, అన్నీ ఏర్పాటు చేశారు. అందులో కూడా విలేజ్ క్లినిక్స్లో కూడా ఎంఎల్హెచ్ పిల్లలు అందుబాటులో ఉండి ప్రజలకు గ్రామాల్లోనే సేవలు అందిస్తున్నారు.
జిల్లాలో సిబ్బంది కొరత ఏమైనా ఉంది? ఎటువంటి సిబ్బంది కొరత లేదు. సిబ్బంది కొరత కానీ మందుల కొరత కానీ ఎటువంటి కొరత లేదు. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జిల్లా అంతా ఉంది. బిల్డింగ్స్ అన్నిటికీ ఉన్నాయి. ఆసుపత్రులు అన్ని కొత్త ఆసుపత్రులు నాడు కింద కొన్ని రిపేర్స్ అన్నీ పూర్తయినాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని రకాల వసతులతో సంపూర్తిగా అన్ని రకాల సేవలు వైద్య సిబ్బంది కావచ్చు, మందులు కావచ్చు, అలాగే ఎక్విప్మెంట్ కావచ్చు, అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి కొరత లేదు. ఆలగడ్డలో కొద్దిగా కొరత ఉందని తెలియదు. అల్లగడ్డ సిఎస్ పరిధిలో ఉంది. డిహెచ్సి మహంత అక్కడ కూడా ఎటువంటి కొరత లేదు. అల్లగడ్డలో ఎటువంటి కొరత లేదు. ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్గా మనం వేసుకుంటారు. ఈ గ్యాప్స్ వేసుకుని ఎప్పటికప్పుడు సకాలంలో వెంటనే సేవలు అందించడానికి కానీ అథవా కొరత ఏదైనా ఉంటే ఇప్పుడు ఇమీడియట్గా రెక్టిఫై చేయడానికి కానీ మేము సిద్ధంగా ఉంటున్నాం. డిహెచ్ గారి పరిధిలో ఉంటుంది. ఆయన కూడా ఇన్ఫార్మ్ చేసి చేస్తాం. ఓకే.